Hi guys, welcome back to Tech Media. In this video, we are going to learn about handling form inputs 6.3, handling input fields in React. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంట్రోల్ టు కాంపోనెంట్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎలా చేస్తున్నాడో చూడండి. ఒక ఇన్పుట్ ఫీల్డ్ లో ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ తీసుకున్నాడు. ఈ ఆన్ చేంజ్ లో ఆల్రెడీ ఈవెంట్ వస్తుంది. ఆ ఈవెంట్లు ఏమి ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. వాల్యూమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, కీ ఉంటుంది, ఇంకా మెనీ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ కూడా ఉంటుంది. ఈ ఈవెంట్ ని తీసుకొని ఒక వేరియబుల్ వేరియబుల్ డిక్లరేషన్ చేశాడు. ఇందులో ఈ సెట్ వాల్యూని వాడి ఈ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. వేరియబుల్ ఉన్న డేటాని చేంజ్ చేయొచ్చు. సిమిలర్లీ ఈ సెట్ వాల్యూలో మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఈ టార్గెట్ డాట్ వాల్యూ మన ఇక్కడ ఉంది. ఈ టార్గెట్ డాట్ వాల్యూలో మనం ఎంటర్ చేసిన డేటా ఉంది. ఈ డేటా ఈ సెట్ వాల్యూని యూజ్ చేసి వాల్యూలోకి అసైన్ చేస్తుంది. అంటే కొత్తగా మనం ఏం ఎంటర్ చేసినా కూడా ఈ వాల్యూలోకి వచ్చేస్తుంది. హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ అంటే బేసికల్లీ 2 ఆర్ మోర్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయనుకో ఒక ఫామ్ లో. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, చాలా థింగ్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఇలా యూజ్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అంత బాగుండదు చూడడానికి. సో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా ఒక స్టేట్ పెట్టుకొని ఆ స్టేట్ ని అప్డేట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. దానికోసమని ఈ సెకండ్ పాయింట్ ఏం చేశారు, ఇక్కడ ఫామ్ డేటా, సెట్ ఫామ్ డేటా తీసుకున్నారు. ఈ సెట్ ఫామ్ డేటాని యూజ్ చేసి ఫామ్ డేటాని అప్డేట్ చేయాలని మనకు తెలుసు. సో ఈ ఫామ్ డేటాలో ఏముంది, ఈ ఆబ్జెక్ట్ ఉంది. ఒక నేమ్, ఈమెయిల్ తోనే ఆబ్జెక్ట్ ఉంది. ఇనిషియల్ గా ఎంటీ తీసుకున్నాడు. ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ 2 ఇన్పుట్ ఫీల్డ్స్ అనే దాంట్లో ఆ ఇన్పుట్ లో నేమ్ అని ఒకటి మెన్షన్ చేశాడు. ఇక్కడ ఉండే నేమ్, వాల్యూ. ఈ వాల్యూలో ఫామ్ డేటా డాట్ నేమ్ అంటే ఆ ఫామ్ డేటాలో ఉన్న లోపల ఉన్న ఆబ్జెక్ట్ లో నేమ్ ప్రాపర్టీని ఈ వాల్యూకి అసైన్ చేశాడు. ఇక్కడ ఈమెయిల్ అసైన్ చేశాడు. ఆన్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ హ్యాండిల్ చేంజ్ అనేది రెండింటికి సేమ్ గా ఉంది. 2-3 టైమ్స్ రాయని అవసరం లేదు. ఒకటి ఈవెన్ హ్యాండ్లర్ మల్టిపుల్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్కడ డిఫరెన్షియేషన్ అవుతుంది, ఇక్కడ ఈ నేమ్ తో డిఫరెన్షియేట్ అవుతుంది. ఈ ఇన్పుట్ లో ఉన్న నేమ్ తోని డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ నేమ్ అని ఉంది, ఇక్కడ ఈమెయిల్ అని ఉంది. మనం రాసే హ్యాండిల్ చేంజ్ లో ఎలాంటి లాజిక్ రాయాలి, ఆ నేమ్ కి తగ్గట్టు ఆ ఫామ్ డేటాలో ఉన్న డేటాని అప్డేట్ చేయాలి. ఇక్కడ హ్యాండిల్ చేంజ్ దీంట్లోకి ఈవెంట్ పంపించాను, మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఈవెంట్ లో టార్గెట్ ఉంటుంది. టార్గెట్ వాల్యూ అంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ వస్తుంది. నేమ్ అంటే దీనికి ఏమైతే నేమ్ పెట్టారో ఆ నేమ్. ఈ రెండు కూడా ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ చేసుకొని ఈ రైట్ సైడ్ లో ఉన్న వాటిని దీంట్లోకి అసైన్ చేసుకున్నాడు. సో ఈ నేమ్ లో ఏమొస్తుంది, ఈ నేమ్ వస్తుంది. దీనికి అయితే ఏమొస్తుంది, ఈమెయిల్ అని వస్తుంది. ఇది ఇక్కడ. సో వాల్యూ ఏమొస్తుంది, మనం ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసి ఈమెయిల్ అని వస్తుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి నేమ్ వాల్యూ కిందకి వస్తుంది. ఈ డేటాని తీసుకొని సెట్ ఫామ్ డేటాని యూజ్ చేసి ఫామ్ డేటాలోకి అసైన్ చేశాడు. ఎలా అసైన్ చేశాడు, ఈ త్రిబుల్ డాట్ అనేది స్ప్రెడ్ ఆపరేటర్. అంటే మిగతా అన్ని వాల్యూస్ కూడా స్ప్రెడ్ చేసి అంటే ఉన్నవైతే అలానే ఉంచేసి ఎక్కడైతే చేంజెస్ చేస్తున్నామో, అంటే ఈ నేమ్ అనేది ఎక్కడైతే ఉందో, ఈ నేమ్ అంటే ఏంటి, దీంట్లో నేమ్ రావచ్చు, ఈమెయిల్ రావచ్చు. అంటే ఇది సో ఈ 2 థింగ్స్ రావచ్చు. ఒకవేళ ఈమెయిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈమెయిల్ ఉన్న దానికి సెర్చ్ చేసుకుంటది. అంటే ఈ ఈమెయిల్ లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, వాలిడేషన్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఏపీఐకి నువ్వు ఒక డేటా పంపిస్తున్నావు, లేదంటే యూజర్ ఒక వ్యాలిడ్ ఈమెయిల్ చేశాడు అనేది నీకు తెలియాలి. సో ఫీడ్ ని ఎలా అంటే ఒక రెజెక్స్ అని ఉంటుంది. దాంట్లో మనం ప్రీ డిఫైన్ గా ఈ స్ట్రింగ్ ఇలా ఉండాలి, ఈ థింగ్ ఇలా ఉండాలి అని మనం ప్రీ డిఫైన్ గా దాంట్లో మెన్షన్ చేస్తాం. ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టి అది వ్యాలిడ్ ఈమెయిల్ కాదా అనేది మనం అక్కడే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక ఈమెయిల్ తీసుకున్నాడు, ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ కూడా తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఒక యూటిలిటీ ఫంక్షన్ లా రాసుకోవచ్చు మనం అనుకుని. ఒకవేళ అది వ్యాలిడేట్ ఈమెయిల్ అవునా కాదా. ఇక్కడ ఇది రిజెక్ట్స్. సో బేసికల్ ఇక్కడ మీరు చూస్తే @
ఇక్కడ డాట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈమెయిల్‌లో డాట్ ఉండాలి అన్నట్టు దాని మీనింగ్. ఆ ఈమెయిల్‌లో ఓకే. ఇక్కడ ఫస్ట్ ఎక్స్‌ప్లనేటరీ మార్క్ పెట్టాడు. ఒకవేళ ఈమెయిల్ ఈ ఫార్మాట్‌లో లేకపోతే అప్పుడు సెట్ ఎర్రర్‌లో ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అది ఇన్వాలిడ్ ఉంది, వ్యాలిడ్ లేదని ప్రింట్ చేస్తది. అంటే దీంట్లోకెళ్తది. ఇక్కడ ఎల్స్‌లోకి వచ్చేవరకి సెట్ ఎర్రర్‌లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. అంటే ఏం ఎర్రర్ లేదు. దిస్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పనీకి. మరి అది ఎక్కడ యూజ్ చేశాడో చూద్దాం. ఇన్పుట్ ఫీల్డ్ వేసుకున్నాడు. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని వేసాడు. ఈమెయిల్ అని చేస్తే నువ్వు వేరే సబ్మిట్ చేస్తున్నప్పుడు ఫామ్‌ని అది అక్కడనే వార్నింగ్ చూపిస్తది. సో, దాంట్లో ఓన్లీ ఈమెయిల్ మాత్రమే ఎంటర్ చేయాలి. వేరే ఫీల్డ్స్ ఏమి ఎంటర్ చేయనీకి రాదు అన్నట్టు చెప్తుంది. దాంట్లో వాల్యూ వచ్చేసి ఈమెయిల్ ఆన్ చేంజ్‌లో ఆ ఈవెంట్‌ని తీసుకొని సెట్ ఈమెయిల్‌లో ఈమెయిల్ తీసుకున్నాడు. ఆన్ బ్లర్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. అదేం చేస్తుందంటే మనం టైప్ చేసినప్పుడల్లా ఈ ఆన్ బ్లర్ కూడా యాక్టివేట్ అవుతది. సో, అప్పుడేంటంటే మనకి ఏమన్నా అది వ్యాలిడ్ అయ్యేంత వరకి ఆ ఎర్రర్‌ని చూపిస్తూనే ఉంటది. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేశాడు. అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఒకవేళ ఆ కాంపోనెంట్ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండిలర్ లేదనుకోండి. Sometimes you can use uncontrolled components with the refs for simpler use cases, especially when you don't need React to control the input value. ఎప్పుడైతే రియాక్ట్ ఇన్పుట్ వాల్యూని కంట్రోల్ చేయొద్దు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం రెఫ్లు యూజ్ చేయొచ్చు. రెఫ్ ఒక డివ్ మీద చేయొచ్చు, ఒక ఇన్పుట్ మీద చేయొచ్చు, వేర్ ఎవర్ ఇట్ వాంట్ ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. బేసికల్లీ ఒక డివ్ మీద చేసామనుకోండి, ఆ డివ్లో ఏమన్నా స్క్రోల్ వస్తే ఆ స్క్రోల్ పొజిషన్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దట్ రెఫ్. ఆ రెఫ్లో నుంచి మనం ఏదంటే అది దానికి సంబంధించినంత తెచ్చుకోవచ్చు. సేమ్ రెఫ్ ఇక్కడ కూడా ఈ ఈ ఇన్పుట్‌కి ఒక రెఫ్ వేశాడు. సో, దీంట్లో ఉన్న వాల్యూస్ ఏదైనా సరే దానికి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూలో మనం ఎంటర్ చేసిన డేటా ఉంటది. ఓకే. టెక్స్ట్ ఇన్పుట్స్. టెక్స్ట్ ఇన్పుట్స్ అంటే మీకు ఆల్రెడీ పైన చూపెట్టాను. సేమ్ అదే. ఒక వాల్యూ వేసుకొని దాంట్లో ఇన్పుట్ వాల్యూ, దానికి వాల్యూ ఆన్ చేంజ్. ఆన్ చేంజ్‌లో ఈవెంట్ వెళ్తుంది. టెక్స్ట్ అంటే దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తుంది. అది జస్ట్ ఇప్పటి నుంచి వచ్చేటివి ఏంటంటే ఒక ఇన్పుట్ టైప్స్ అన్నట్టు. ఓకే. టెక్స్ట్ ఏరియా అంటే కూడా సిమిలర్ టు ఇన్పుట్ ఫీల్డ్ లాగానే ఉంటుంది. ఆన్ చేంజ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. మనం ఏంటంటే అన్ని వర్డ్స్ రాసుకోవచ్చు దాంట్లో టెక్స్ట్ ఏరియా అయితే. చెక్ బాక్సెస్ నేను ఇవన్నీ ప్రాక్టికల్ చూపెట్టాను. మేజర్ ఉన్నాయి మాత్రమే ప్రాక్టికల్ చూపిస్తాం. ఇదే అని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, పర్లేదు వస్తుంది. చెక్ బాక్సెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. టిక్ మీకు కొట్టేసే టిక్ మార్క్ వస్తే అది చెక్డ్ అని, లేదంటే అని చెక్ చేసుకోవచ్చు. 2 స్టేట్స్ ఉంటాయి. ఇంకొకటి అన్‌డిటర్మినెంట్ అని కూడా ఉంటుంది. అంటే ఇండిటర్మినెంట్ అని ఉంటుంది. సారీ. అదేంటంటే అది ట్రూ కాదు, ఫాల్స్ కాదు. చెక్ చేయలేదు, చెక్డ్ కాలేదు. దాని మీనింగ్. అది మైనస్ లాగా ఉంటుంది. ఇన్పుట్ ఫీల్డ్ దీంట్లో టైప్ చెక్డ్ అయితే చెక్డ్, లేదంటే లేదన్నట్టు. ఆన్ చేంజ్ చేస్తున్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఉన్న ఈవెంట్ డాట్ చెక్డ్ వాల్యూ అనేది ఈ ఈ సెట్ ఈ చెక్డ్‌తో యూజ్ చేసుకొని ఈ చెక్డ్‌లోకి వెళ్తది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తది అంతే బేసికల్లీ. మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉన్నవి సిమిలర్ సెలెక్టెడ్ ఆప్షన్స్ ఎంప్టీగా తీసుకున్నాం ఫస్ట్. అవి ఎన్నైనా ఉండని. ఇక్కడ చూడండి దీని మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి? వాల్యూ. దీనికి ఆప్షన్ 1 ఇచ్చాడు, దీనికి ఆప్షన్ 2 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం సెలెక్ట్ చేసినవి దీంట్లో పెట్టాలి. సెలెక్ట్ చేయని అవసరం లేదు. అది ఇక్కడ టాస్క్. హ్యాండిల్ బాక్స్ చెక్ బాక్స్ చేంజ్. సో, రెండిటికి సేమ్ ఫంక్షన్ పంపించాడు. దీంట్లో ఉన్న దేంట్లో ఉన్న ఈవెంట్‌లో నుంచెళ్ళి వాల్యూ చెక్డ్ అని తీసుకున్నాడు. ఈ వాల్యూలో ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని వస్తది. ఇక్కడ ఉంది కదా! ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని వస్తది. ఇక్కడ ఏం చేశాడు? ప్రీవియస్ స్టేట్. ఇది బేసికల్లీ ఒక అర్రేలో ఉన్నదంటే మ్యాప్ చేసుకోవాలి. ప్రీవియస్ స్టేట్‌ని అలానే ఉంచి కొత్త స్టేట్ ఏమన్నా ఉంటే దాన్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో, అందుకని ఈ ప్రీవియస్ స్టేట్ అని పెట్టుకొని దాన్ని మ్యాప్ చేసుకొని ఒకవేళ
మనకొచ్చిన ఈ ఈవెంట్‌లో చెక్‌డ్ అని వచ్చిందనుకోండి. చెక్‌డ్ అని వస్తే ఈ ప్రీవియస్‌లో ఉన్న స్టేట్‌కి ఈ వాల్యూ గూడా యాడ్ చేయాలి. అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేది యాడ్ చేసుకోవాలి. చెక్‌డ్ అని ఉంటే ఒకవేళ. ఒకవేళ చెక్‌డ్ ఫాల్స్ ఉంది అనుకోండి. ఇది టెర్నరీ ఆపరేటర్. ఒకవేళ ఫాల్స్ ఉందనుకోండి. ఈ కోలన్ పక్కది ప్రింట్ అవుతది. ఐ మీన్ ఇది ఎగ్జిక్యూట్ అయితది. ఇక్కడేం చేశాడు ప్రీవియస్ స్టేట్‌లో నుంచెళ్ళి ఫిల్టర్ చేశాడు. ఒకవేళ ఆ ఆప్షన్ 1 అనే వాల్యూ ఉంటే అది చిక్కుడే లేదు. సో, ఫిల్టర్ ఔట్ చేసేసి దాన్ని రిమూవ్ చేసి అన్నట్టు ఇక్కడుంది లాజిక్. రేడియో బటన్స్. రేడియో బటన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు రౌండ్‌గా ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసినప్పుడు సేమ్ వాడే ఈ పైన చెక్ బాక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది గూడా. మీరు చూడండి. సో, కోడ్ వచ్చేసి ఇది. డ్రాప్ డౌన్స్. డ్రాప్ డౌన్స్ అంటే సెలెక్టర్స్. ఒక కంట్రీ సెలెక్టర్ ఇచ్చాడు. కంట్రీ నేమ్స్‌తో సెలెక్టర్ ఇచ్చాడు. కొన్ని కంట్రీస్ సెలెక్ట్ చేసుకునేలాగా మనం చేసుకోవచ్చు. వాటిని తర్వాత మనకేమైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్‌గుంది. ఒక సెలెక్టర్ పెట్టాడు. ఆ సెలెక్ట్ లోపల ఆప్షన్ దానికున్న వాల్యూ ఆప్షన్ 1 ఉంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉంటే ఆప్షన్ 2 ఏదైనా సరే. ఇప్పుడు ఇది ఎలా ఉంటది? ఒక డ్రాప్ డౌన్ లాగా వస్తది. దానిపైన క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు దీని లోపల ఉన్న వాల్యూ ఇక్కడ చూడండి. ఈ సెలెక్టెడ్ ఈ టార్గెట్ వాల్యూ అంటే ఈ వాల్యూ అనేది దీంట్లోకి వెళ్ళిపోతది. సెలెక్టెడ్ వన్‌ది. అప్పుడు ఆప్షన్ 1 సెలెక్ట్ చేసి ఆప్షన్ 1 వెళ్తది సెలెక్టెడ్‌లోకి. ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తే ఆప్షన్ 2 ఎళ్తది సెలెక్టెడ్‌లోకి. ఫైల్ ఇన్‌పుట్స్. సిమిలర్‌గా ఫైల్ ఇన్‌పుట్స్‌లో కూడా అవే ఉంటాయి. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని ఉంది. అంటే ఈ ఫైల్ లాగా వస్తది. సెలెక్ట్ ఫైల్ అని వస్తది. దానిపైన సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ లోకల్‌లో ఉన్న ఫైల్స్‌కి యాక్సెస్ అయ్యి ఏదైనా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు దాంట్లో నుంచెల్లి. అది ఇక్కడొచ్చేస్తది. ఓకే. నంబర్ ఇన్‌పుట్స్. 7 తర్వాత 10 ఉంది సారీ. ఓకే. నంబర్ ఇన్‌పుట్స్. సిమిలర్ నంబర్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ అంతే. డేట్ ఉంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్. దట్స్ ఇట్. మీరొకసారి ప్రాక్టికల్‌గా దీన్ని ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ వాటికి ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. Thank you. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.